ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకొని ముందుకెళ్ళాలా? లేతే ఫైట్ చేయాలి. ఎవడ్రా నువ్వు నన్ను అనటానికి, మీ అమ్మకున్న దుకాణం నా మీదకి తీసుకొస్తావు. నుంచోపెట్టి మాట్లాడాలి. ఈళ్ళింట్లో వాళ్ళు ఇంతవరకు దాని మీద మీటింగ్ పెట్టలా. దానివల్ల ఈ అమ్మాయి సప్రెస్ అయిపోయి ట్రీట్మెంట్‌కెళ్తుంది. అది లీగల్‌గా చాలా మైనస్ అవుతదండి. సైకలాజికల్ ట్రీట్మెంట్‌కి వెళ్లారు అంటే అసలు ఈవిడేంటో. ఈవిడ ఆళ్ళు మాట్లాడిన వాళ్ళు గుర్తుందో లేదో. ఇలా అంటే ఒక లీగాలిటీలోకి వచ్చినప్పుడు మైనస్‌లు ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఎవరైనా గానీ అనుష గారు మీరు కూడా ఎప్పుడు కూడా సైకలాజికల్ డిప్రెషన్స్‌లోకి వెళ్ళకూడదండి. లైఫ్‌లో మీరు ఇంకా స్టార్టింగ్‌లోనే ఉన్నారు. చిన్న ప్రాబ్లమో, పెద్ద ప్రాబ్లమో ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తేనే ప్రాబ్లమ్ సొల్యూషన్ దొరికిద్ది. మీరు క్యారెక్టర్‌తో ఉన్న వ్యక్తి అని ప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక కేస్ ప్రాసెస్‌కొచ్చేసరికి ఇప్పుడు మీరు చేయాల్సిన పని మీ ఆయన నిన్న ఫోన్ చేసి మా అమ్మని చూపి మా అమ్మ ఫోన్ మాట్లాడిందని చూపించు అని ఇప్పుడు అడిగేదాకా ఆగకూడదు. ఎందుకంటే వన్స్ ఒకసారి క్యారెక్టర్ దాకా వచ్చినాక నుంచోబెట్టి అడగాలి ఎవరినైనా. ఎవ్వడ్రా మీరు? తప్పు చేయలేదు కదా! ఇమ్మీడియేట్‌గా వాళ్ళు చేయాల్సిన పని పెద్ద మనుషుల పంచాయతీ పెట్టుండాల్సింది. 1 ఇయర్ అయిపోయింది. తన భయం ఏంటంటే పెద్ద మనుషుల పంచాయతీ పెడితేనో, పోలీస్ స్టేషన్‌కి వెళ్తేనో కాపురం పోతదేమో. ఆల్రెడీ వాడు ఇని చావట్ల. లేదు ఈయనకి మేడం. కౌన్సెలింగ్ ఆయన ఇచ్చేవాళ్ళు పైనుంచి ఎవరు? అనేవాళ్ళు కాదు మేడం. అమ్మా? వాళ్ళ అమ్మని నేను అదే పనిగా అనేసరికి నువ్వు బయటికి రా ఇట్లా అయితే ఎలాగా అని ఫోర్స్ చేసేసరికి అన్నారు. కానీ ఒక 6 months బ్యాక్ నుంచి అట్లా మాట్లాడాడు మ్యామ్. ఓకే అమ్మా. అంతే. అదే అదే అదే. దాని సో గురించే నేను యాక్చువల్‌గా ఆ ప్రాసెస్ అక్కడితో ఆగింది. సో ఇప్పుడు వాళ్ళు ఏ రోజు కూడా ఒక్క నిమిషం అమ్మా మీరు సైలెంట్ ఉండండి. వాళ్ళు ఏ రోజు కూడా ప్రాబ్లమ్ సొల్యూషన్‌కి ముందుకు రాల. ఈ అమ్మాయితో కలిసి ఉండాలనుకుంటున్నారా? వద్దనుకుంటున్నారా? తనకి ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలి. అలాగే మీరు అనుష మీరు కూడా పెద్ద మనుషులతోటి 1కి 4 సార్లు రిపీటెడ్‌గా ట్రై చేయాలి, కాపురం కావాలి అనుకుంటే. మీరు అలా ట్రై చేసుంటే ఈ పాటికి అతను నిజంగా తీసుకెళ్ళే వ్యక్తా? తీసుకెళ్ళని వ్యక్తా అనేది అర్థమయ్యేది. సరే వీళ్ళు ట్రై చేశారు. చేసిన తర్వాత కూడా ఇంతవరకు ప్రాబ్లమ్ వినండి అనుష గారు ఒకసారి వినండి. ఓకే మ్యామ్. ఒకవేళ ట్రై చేశారు. ట్రై చేసిన తర్వాత కూడా వాళ్ళు అదే పాయింట్ మాట్లాడుకుంటూ కూర్చున్నారంటే వేస్ట్. ఏదో ఒకటి ఈ అమ్మాయి మీద ఏదో ఒక ఎలిగేషన్ ఏదో ఒకటి చెప్పుకోవడం. వంట సరిగ్గా చేయదు, రెస్పెక్ట్ ఇవ్వదు. ఇయేవో చిన్న చిన్నవి ఉంటాయిగా. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఇప్పటికి ప్రాబ్లమ్ సొల్యూషన్ రాలే. ఈవిడ ఆల్రెడీ ట్రీట్మెంట్‌కి వెళ్తుంది. ఇప్పుడు ఈవిడ చేయాల్సిన పని ఇప్పటికే లేట్ అయ్యింది. నిలబడని కాపురం ఎప్పటికీ నిలబడదు. అసలు ఇది నిలబడుతుందా లేదా అని తేల్చుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇంకా డిలే అయితే లీగాలిటీ కూడా పనికిరాదు. అనుష గారు వింటున్నారు కదా! మీరు ఇంకా డిలే చేస్తే ఎందుకంటే వచ్చి 1 ఇయర్ అయిపోయింది. ప్రాబ్లమ్ ఎక్కడున్నది అక్కడే ఉంది. మీకు ఇంతవరకు ఒక క్లారిటీ రాలేదు మ్యారిటల్ రిలేషన్ మీద. ఇది నిలబడే కాపురమా? ఊడే కాపురమా? అని మీరు ఇప్పుడు లీగల్‌గా దిగాల్సిన సిట్యుయేషన్ వచ్చిందండి. కానీ 1 ఇయర్ తర్వాత డైరెక్ట్‌గా లీగల్‌గా వెళ్తే మీకు ఎటువంటి ప్లస్ పాయింట్స్ ఉండవు. ఏం చేయాలి మరి? ముందు మీరు చేయాల్సిన పని పెద్ద మనుషులతో ఇప్పుడు రీసెంట్‌గా ఇంకా ఈ పెద్ద మనుషుల పంచాయతీ ఫెయిల్ అయితే నెక్స్ట్ స్టెప్ లీగాలిటీనే అనే సిట్యుయేషన్‌లో మీరు ఇప్పుడు డైరెక్ట్‌గా లీగాలిటీకి వెళ్ళకుండా ఇంకొకసారి లాస్ట్ ఆప్షన్‌గా ట్రై చేయండి. మెసేజ్ పెట్టండి. మేము రామంటున్నారు మ్యామ్. అదే నాన్న. ఆళ్ళు రారు. ఆల్రెడీ ఊడిపోయిన కాపురమమ్మా అని నీకు చెప్తున్నా. నువ్వు తీసుకోవడానికి రెడీగా లేవు కదా! ఇప్పుడు నువ్వు డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇవ్వమ్మా అని నేను అనలేను. ఎందుకంటే 1 ఇయర్ గ్యాప్ వచ్చేసింది. దీన్ని ఫుల్‌ఫిల్ చేయడానికి చెప్తున్నాను వినండి. దాన్ని ఈ 1 ఇయర్ గ్యాప్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి కారణం ఏంటంటే 1 ఇయర్ నుంచి తను వెయిట్ చేస్తుంది. భర్త వస్తాడు. భర్త తీసుకెళ్తాడు. భర్త ప్రాబ్లమ్ క్లియర్ అవుతది. ఇద్దరం కలిసి కాపురం చేస్తాము అని. ఆ కాపురం చేయడానికి 1 ఇయర్ గ్యాప్ వచ్చేసింది. అతను తీసుకెళ్ళట్లేదు. లీగల్‌గా దిగాలి అంటే ఈవిడ ఫస్ట్ చేయాల్సిన పని వాళ్ళు ఎలాగో రారు. వాళ్ళు క్లియర్. మాకు తెలుస్తది కేస్ ప్రొసీడింగ్స్. వాళ్ళు ఏం చేసినా ఈ అమ్మాయిని తీసుకెళ్లరు. ఈవిడ కేసులు కూడా వేయకపోతే రేపు రావాల్సిన రిలీఫ్ కూడా రాదు. సో ఇప్పటిదాకా సౌమ్యంగా ఆవిడ మాక్సిమం ట్రై చేసింది కాపురం నిలబెట్టుకోవడానికి. ఇప్పుడు దండన స్టార్ట్ చేయాలి. లీగాలిటీలోకి దిగిపోవాలి తను. వస్తే నిలబడుతుంది కాపురం. లేదా తను రియలైజ్ అయ్యి మ్యూచువల్ డైవర్స్‌కి తినెళ్ళాలి. సో లేదండి నేను ఇంకో 5 ఇయర్స్ వెయిట్ చేస్తా, 10 ఇయర్స్ వెయిట్ చేస్తానంటే అక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళు ఒక 2 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా డైవర్స్ కేసు వేస్తారు. ఒక్కసారి వాళ్ళు డైవర్స్ కేసు వేసినాక ఈవిడ ఫైట్ చేసే విధానం అంతా ప్రొటెక్ట్ చేసుకోవడానికే పనికొస్తది తప్ప అటాక్‌కి పనికిరాదు. ఇప్పుడు తనకున్న ఆప్షను లీగాలిటీలోకి దిగడానికి ముందు డైరెక్ట్‌గా లీగాలిటీలోకి దిగకుండా ఇంకొకసారి పెద్ద మనుషుల పంచాయతీ ట్రై చేయడం. వాళ్ళు 100% రారు. వీళ్ళ రెస్పాన్స్ కూడా అవ్వరు. అయినా తను చేయాల్సిన పని మెసేజ్ పెట్టడం వాళ్ళకి. ఇదిగో పెద్ద మనుషుల పంచాయతీ మేము ట్రై చేసాము. మీరు ఇంతవరకు రెస్పాండ్ అవ్వట్లేదు. ఆల్రెడీ 1 ఇయర్ నుంచి ఆగాము కాపురం నిలబెట్టుకోవడానికి. మీ వైపు నుంచి ఇప్పటికి మా వైపు నుంచి మేము ఎన్ని పంచాయతీలు పెట్టినా ఫెయిల్ అయినాయి. ఇంకా మీరు వస్తారని వెయిట్ చేస్తున్నాం. రీసెంట్‌గా పలానా వాళ్ళు మీకు మెసేజ్ పెట్టాము. అయినా కానీ మీరు పంచాయతీకి రావట్లే. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. ఇది లాస్ట్ కాల్ కింద అని ఒక మెసేజ్ పెడితే
అయినా వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి కాపురం కావాలనుకుంటుంది కాబట్టి, ఇన్ కేస్ కాపురం వద్దు అనుకుంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. కాపురం కావాలనుకునే వాళ్ళు చేయాల్సిన పని నెక్స్ట్ స్టెప్గా అడ్వకేట్ దగ్గర నోటీస్ పంపించడం, రెస్టిట్యూషనల్ కంజుగల్ రైట్స్. బాబు మీరు ఎంత హింసించారు, మీ అమ్మ ఎంత హింసించింది, మీ ఇంట్లో వాళ్ళు ఎంత హింసించారు, మా క్లయింట్ ఎంత ఖర్చు పెట్టారు, ఎంత సఫర్ అయ్యారు, ఎంత మ్యారేజ్ రిలేషన్ నిలబెట్టుకోవడానికి ట్రై చేసుకుంటూ వచ్చారు. సో కంపల్సరీ మీరు వచ్చిన క్లయింట్ని తీసుకొని వెళ్ళండి. మెయిన్ వైలు మెయింటెనెన్స్ ఇంత ఇంత పేమెంట్ ఆఫ్ మెయింటెనెన్స్ యూ హ్యావ్ టు పే అని చెప్పి నోటీస్ పంపించాలి. నోటీస్ పంపించినాక వాళ్ళు రిప్లై అన్నా పంపిస్తారు, సైలెంట్గా అన్నా ఉంటారు. రిప్లై ఏమని పంపిస్తారు, తీసుకెళ్తాము అనుకుంటే వాళ్ళు ఏవో కండిషన్లు పెడతారు, వీళ్ళ అడ్వకేటు వాళ్ళ అడ్వకేటు మాట్లాడుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అప్పుడు కౌన్సిలింగ్స్ నడుస్తాయి. లేదు మాకు మ్యూచువల్ డైవర్స్ కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఈవిడ ఫర్దర్ స్టెప్స్కి వెళ్ళాలి. తన కోరిక ఏంటంటే మా ఆయన మంచోడేనండి, మా అత్తగారు విడగొట్టేస్తుంది, ఏదో ఒకటి చెప్పి ఆయన కౌన్సిలింగ్ ఇస్తే మారిపోతాడండి అని. కౌన్సిలింగ్ తీసుకోవాలి అని వాళ్ళు అనుకోవాలి. నువ్వు ఖచ్చితంగా కౌన్సిలింగ్కి రా, కాపురం నిలబెట్టుకో అని ఎవరం ఫోర్స్ చేయలేం. తిన రిక్వెస్ట్ ఏంటంటే కౌన్సిలింగ్కి పిలవండి అని. ఇప్పుడు మనం ఫోన్ చేసి పిలిచాం అనుకో, మీరెవరమ్మా చెప్పడానికి, మేము అసలు లీగల్గానే వెళ్తాం, మాకు అమ్మాయే వద్దనుకుంటున్నప్పుడు కౌన్సిలింగ్ ఎందుకు? సో తను అది రియలైజ్ అవ్వాలి. అయినా కూడా ఫోర్స్బుల్గా కౌన్సిలింగ్కి ఎక్కడ పిలవగలదు, 498 కంప్లైంట్ ఇచ్చినప్పుడు పిలవగలదు. 498 కంప్లైంట్ ఇచ్చినప్పుడు అనూష గారు మీరు కంప్లైంట్ లీగల్ నోటీస్ ఫెయిల్ అయిన తర్వాత కంప్లైంట్ ఫైల్ చేస్తే అక్కడ 2-3 కౌన్సిలింగ్స్ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం దిశ పోలీస్ స్టేషన్స్లో మీరు కంప్లైంట్ ఫైల్ చేస్తే మీ హస్బెండ్ని అత్తమామల్ని అందరినీ పిలుస్తారమ్మా. అక్కడ కౌన్సిలింగ్ ఉంటుంది. అక్కడ ఫోర్స్బుల్గా మీ హస్బెండ్ నేను కౌన్సిలింగ్ తీసుకోను అన్నా కూడా ఖచ్చితంగా 1-2 కౌన్సిలింగ్స్ అయితే నడుస్తాయి. మీరు డైరెక్ట్గా ఓపెన్గా ఆయన ఒప్పించుకోవడానికి మీకు అక్కడ ఛాన్స్ దొరికింది. ఇన్ కేస్ దొరకలేదు, 498 కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవడం బెటరు. డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఆల్రెడీ అడ్వకేట్ లీగల్ నోటీస్ పంపించుంటారుగా, వాళ్ళ ద్వారా డీవీసీ కేసు మెయింటెనెన్స్ కేసు వేసుకుంటే అట్లీస్ట్ తన హక్కుల్ని తను ప్రొటెక్ట్ చేసుకోగలిగిద్ది. వాళ్ళని పనిష్ చేయడానికి లేదా మ్యూచువల్గా వెళ్ళిపోదాం అనుకుంటే కాంపెన్సేషన్ వసూలు చేయడానికి ఈ కేసులు యూజ్ అవుతాయి. ఇంకా డిలే చేస్తే తనకే లాస్. ఓకే, ఎందుకంటే తనకి కౌన్సిలింగ్ కావాలి అంటే నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్ళటం బెటర్. డైరెక్ట్గా 498 కౌన్సిలింగ్కి రా అంటే రాడు. ఎట్లాగో ఈ ప్రయత్నాలు చేశాను, లీగల్ నోటీసు కంప్లైంట్ పెద్ద మనుషుల పంచాయతీలు ఫెయిల్ అయినాకే పోలీస్ స్టేషన్కి వచ్చా, ఇంకేం చేస్తుంది పాపం, మ్యాక్సిమం చేసేసినట్టేగా. ఇంకా అప్పుడు కూడా రాడు అంటే ఇవి డిసైడ్ అవుతుంది, అరే ఇంత ప్రయత్నించినా ఏదో కుక్కలాగా నేను వెనకెళ్తుంటే ఇంకా రానన్న వాడిని ఇవిడ వెళ్ళినా హ్యాపీగా ఉండలేదు. వాళ్ళు వద్దు అనుకున్నప్పుడు ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసిస్తారు. సో ఇట్స్ బెస్ట్ డెసిషన్ అనుష గారు. ఇప్పుడు నేను చెప్పిన వేలో ప్రొసీడ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఇంతే మౌనిక. సో ఈ ప్రాసెస్లో వెళ్ళడం బెటర్ ఆప్షన్. ఓకే మేడం, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ.